ఈరోజు తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసిన ఒక విషయంపై మాట్లాడబోతున్నాం. అది ఎవరో కాదు, తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ గారి వ్యక్తిగత జీవితం గురించి. ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకే విషయాన్ని చర్చిస్తున్నాయి. విజయ్ గారు మరియు ఆయన భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నారా? ముందుగా వారి సంబంధం గురించి కొంచెం తెలుసుకుందాం. తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి. విజయ్ గారు మరియు సంగీత గారు 1999లో వివాహం చేసుకున్నారు. సంగీత గారు లండన్లో నివసించే తమిళ కుటుంబానికి చెందినవారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాలకు పైగా కలిసి జీవించిన ఈ జంట గురించి ఇలాంటి వార్తలు రావడం అభిమానులనైతే షాక్‌కు గురి చేసింది నిజంగా. కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ప్రకారం సంగీత గారు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఆ పిటిషన్‌లో ఏముంది? మానసిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలు, వైవాహిక నమ్మక ద్రోహం జరిగినట్టు అభియోగాలు, మరియు ఒక నటితో సంబంధం ఉందని ఆరోపణలు చేసినట్టు వార్తలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవి ప్రస్తుత కోర్టులో ఉన్న ఆరోపణలు మాత్రమే. ఇంకా కోర్టు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. విజయ్ గారు కూడా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే ఇంకేముంది, తీసేసుకున్నారు, త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పి షాకింగ్ ట్రూత్, సీక్రెట్ రిలేషన్ వంటి టైటిల్స్ పెడుతున్నారు. ఇది ఎంత మాత్రానికి నిజం. కానీ ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోర్టు తీర్పు రాకముందే ఎవరిని నిందించడం సరికాదు కాబట్టి. అధికారిక ప్రకటన లేకుండా ఊహాగానాలు చేయడం బాధ్యత రహితం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం మన బాధ్యత. కాబట్టి ఈ కేసు ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉందని వార్తలు వస్తున్నాయి. వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. కానీ కోర్టు ప్రక్రియ పూర్తయ్యాకే అసలు పరిస్థితి స్పష్టమవుతుంది. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను నిజమని నమ్మకూడదు. కాబట్టి విజయ్ గారు ఇటీవల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన సంఘటన మనందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ పార్టీ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిగత విషయాలు రాజకీయంగా ఉపయోగించబడే అవకాశం ఉంటుందా? అందుకే ఈ విషయం మరింత సెన్సిటివ్గా మారింది. ఎందుకంటే వాళ్ళు పోటీ చేసేదానికి కూడా అనర్హులు. సోషల్ మీడియాలో అభిమానులు 2 విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు విజయ్ గారికి మద్దతు తెలుపుతున్నారు, మరికొందరు పూర్తి నిజం బయటకు రావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది ఒకే మాట చెప్తున్నారు, మా హీరోకి వ్యక్తిగత గౌరవం ఇవ్వాలి. మొత్తానికైతే విజయ్ గారు మరియు సంగీత గారి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆరోపణలు ఉన్నప్పటికీ ఇంకా అధికారంగా ఏది నిర్ధారణ కాలేదు. విజయ్ గారు కూడా ప్రజలకు ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందువల్ల పూర్తి నిజం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనమైతే ఒక విషయం గుర్తుంచుకోవాలి, సెలబ్రిటీ అయినా సరే వారు కూడా మనుషులే.